విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్ పడడం లేవడం కోసమే, ఓడడం గెలవడం కోసమే. మనం చిన్న పిల్లవాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు బోర్ల పడతారు 6 నెలల తర్వాత. ఆల్మోస్ట్ యుద్ధం చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. పాపం పసివాడు కదా అని చెప్పేసి బోర్లా నుంచి లేవదీస్తాం. మళ్ళా బోర్లా పడతాడు, మళ్ళా అదే యుద్ధం చేస్తాడు, ఏడుస్తాడు, పాకడం వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు. అది వాడికి ఒక ఛాలెంజ్. దాని తర్వాత మెల్లిగా లేవడం మొదలెడతాడు, నడవడం మొదలెడతాడు. నడిచేటప్పుడు కూడా కింద పడుతూ ఉంటాడు. అది కూడా ఒక ఛాలెంజ్ లాగే వాడు తీసుకొని నడవడం వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాడు. అదేవిధంగా కొంచెం వయసు పెరిగిన తర్వాత సైకిల్ తొక్కడం మొదలెడతాడు. కింద పడుతూ ఉంటాడు, మోకాళ్ళ చిప్పలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా సరే సైకిల్ వచ్చేదాకా వాడు పోరాడుతూనే ఉంటాడు, సక్సెస్ని చూస్తూనే ఉంటాడు. అది అయిన తర్వాత మరికొంత పెద్ద వయసు వస్తుంది, కారు కొంటాడు. కారు ఇంట్లో పెట్టేటప్పుడు రివర్స్ గేర్లో గోడను గుద్దేస్తాడు. గోడని గుద్దాము కదా అని వాడు కారు నడపడం ఆపడు, నడుపుతూనే ఉంటాడు. డ్రైవింగ్ వచ్చే వరకు, అందులో ప్రావీణ్యత సంపాదించే వరకు. ఈ విధంగా అన్నిటినీ తట్టుకున్నటువంటి వ్యక్తి పెద్ద అయిన తర్వాత ఇంటర్వ్యూల్లో ఫెయిల్యూర్ అవటం వలన చాలా మదన పడిపోతూ ఉంటాడు. తదుపరి ఛాలెంజ్ అనేటువంటిది వస్తే దాన్ని నా వల్ల కాదు, ఇంపాసిబుల్ అని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తూ ఉంటాడు. ఎంత విచిత్రమో చూడండి. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకోండి. గొంగళి పురుగు అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకలాగా మారుతుంది. నా కష్టం వద్దు అని అది అనుకుని ఉంటే ఆ తర్వాత అది ఎంత కోల్పోయి ఉండేదో ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రకృతిలో ప్రతి వాళ్ళు ప్రేమించేటువంటి అద్భుతమైనటువంటి అవతారాన్ని ఎత్తుతుంది గొంగళి పురుగు. సీతాకోక చిలుక అనగానే అందరూ ఆకర్షితులవుతారు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి నేను మారను అని అనుకుని ఉంటే అది గొంగళి పురుగు కిందే ఉండిపోయేది కదా, అందరి చేత అసహించుకుంటూనే ఉండేవాళ్ళు కదా. మరి ఇన్ని తెలిసినటువంటి మానవుడు మాత్రం మారడానికి ఒప్పుకోడు. కనీసం నువ్వు ప్రయత్నించి ఓడిపోతే అది వేరే విషయం, అసలు ప్రయత్నమే చేయకపోతే మరి అలాంటి ప్రయత్నాల్ని చేసి జీవితంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపును పొందినటువంటి గొప్ప స్ఫూర్తిదాతల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వారి గురించి, మన గురించి, మీ గురించే ఈ వీడియో. అది కేరళలోని ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో పరావన్ అనే కులం వాళ్ళని చాలా తక్కువగా చూసేవారు. ఆ రోజుల్లో కుల వివక్షత చాలా ఎక్కువగా ఉండేది. అందులోనూ అతి బీదవాళ్ళుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వృత్తి ఏమిటో తెలుసా అండి? కొబ్బరి చెట్లు ఎక్కడం, కొబ్బరికాయలు దింపడం. వీళ్ళని ఊరికి చివర ఉంచేటువంటి వాళ్ళు. వాళ్ళని వర్ణ వివక్షతతోటి చాలా నీచంగా చూసేటువంటి వాళ్ళు. అటువంటి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయనకి చదువుకోవడానికి, స్కూలుకు వెళ్ళడానికి ఆర్థిక స్తోమత కూడా లేదు. మరి ఆయన ఏం చేశారో తెలుసా అండి? స్కూలు బయట నుంచుని, వాళ్ళకి ఎందుకంటే స్కూల్లోకి ఎంట్రీ ఉండేది కాదు, స్కూలు బయట నుంచుని స్కూల్లో టీచర్ చెప్పేటువంటి పాఠాలను విని అవి అవగాహన చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఎటువంటి స్థితికి వెళ్ళారంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆ విద్యార్థి దానికి టాపర్గా నిలిచాడు, గోల్డ్ మెడల్ని సాధించాడు. తర్వాత అనేక దశాబ్దాల పాటు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఈ కుల వివక్షత వల్ల ఆయన అనేకమైనటువంటి అవమానాల్ని పొందాడు. అయినా సరే వాట్లని ఏమీ పట్టించుకోకుండా కేవలం తన యొక్క దృష్టి అత్యున్నతమైనటువంటి స్థానం మీద ఉండడం వల్ల ఆయన ఒక రోజుకి భారత రాష్ట్రపతి అయ్యారు. ఆయన ఎవరు కాదు, ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది. వారే కేఆర్ నారాయణన్, మన మాజీ రాష్ట్రపతిగా ఉండేవారు. ఇంత అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినా కూడా వారు ఏనాడు కూడా దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ, ప్రజల్ని కానీ తక్కువ చేసి చూడలే. సమానమైనటువంటి దృష్టితోటే వారు చూశారు. అంతటి అత్యున్నతమైనటువంటి విలువలకి వాళ్ళు వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు సాధ్యమైనవి అంటే ఆఖరి వరకు పోరాడి సక్సెస్ అంచుల వరకు వారు వెళ్ళి
సక్సెస్ మీదనే వారు పట్టు సాధించారు. ఇలాంటి అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాతల గురించి రానున్న రోజుల్లో మనం ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.